హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగోండి ఈవినింగ్ టైం అనమాట. మేమైతే ఒక ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. 3 టెంపుల్స్ ఇక్కడ వచ్చేసి 4 చూపించారు కదా. మార్నింగే కంచి కామాక్షి వెళ్ళాం కాబట్టి మిగతా టెంపుల్స్కి అయితే 3 టెంపుల్స్కి అయితే మనమైతే వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి మనమైతే మేము తీసుకున్న హోటల్ వచ్చేసి రాజా రెసిడెన్సీ అనమాట. బస్ స్టాండ్కు దగ్గరలోనే ఉంటుంది అనమాట. బాగుంది. రూమ్ మాత్రం చూపించాను కదా, చాలా బాగుందండి నిజంగా రూమ్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము మళ్ళీ రెడీ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా 3 టెంపుల్స్ ఉన్నాయి, అక్కడికైతే వెళ్దాము. ఏమేమి టెంపుల్స్ వెళ్ళాక చూపిస్తాను, ఓకేనా? సో టైం అయితే 4:30 అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు టెంపుల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా. అన్ని టెంపుల్స్ క్లోజ్ అనమాట 12:30 నుంచి. ఇదిగోండి ఆటో అయితే ఎక్కేసాము. అదే మధ్యాహ్నం వచ్చాం కదా, సో అదే ఆటో అనమాట. 500 ఎట్లా చూస్తున్నాం. ఫస్ట్ అయితే ఏకాంబరేశ్వర ఆలయంకి అయితే వెళ్తున్నాము. వెళ్ళాక చూపిస్తా అలా అక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి. 30 అవుతుంది టైం అయితే. టెంపుల్కి అయితే వచ్చేసాం. చలో లోపలికి వెళ్దాం. అటు వర్క్ జరుగుతుంది, సో క్లోజ్ చేశారు. ఇటు నుంచి వెళ్దాం. ఓం నమ శివాయ. శివయ్య కుక్కలు బాగున్నాయి. ఎవరు లోపలికి ఆటోస్ రానివ్వరు కావచ్చు. ప్రైవేట్ వెహికల్స్ అవి ఉన్నాయి, కార్లు అవే ఉన్నాయి కదా. ఆటోస్ ఏమొస్తున్నాయి. ఇదిగోండి ఏకాంబరేశ్వర ఆలయంకి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్తాము. వీడియో ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకైతే వీడియోస్ అయితే అలో లేవు. ఇప్పుడు మనం కంచి కామాక్షి వెళ్ళినా కూడా అమ్మవారిని అయితే చూపించడానికి లేదనమాట. ఏ టెంపుల్స్కి వెళ్ళినా అలాగే ఉంది, బయట మాత్రమే చూపించడం. ట్రై చేస్తాను అప్పుడప్పుడు. చాలామంది తీస్తుంటారు కదా, యూట్యూబ్లో చూశాను కదా, నేను ట్రై చేస్తాను. కుదిరితే చూపిస్తాను, లేదంటే లేదు. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ అవుతుంది టెంపుల్. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేసి చూసేయండి మీరు. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఏడిని మా ఆయన తక్కువ ఇక్కడ ఫ్లవర్స్ కడుతున్నారు. వస్తుంది పాత టెంపుల్స్ ఇవన్నీ. దర్శనం స్పెషల్ ఎంట్రీ 20, క్విక్ దర్శన్ 100 అలా ఉన్నాయి. మనం నార్మల్గానే వెళ్తున్నాం. గణపతి 108 లింగాస్. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. అటు సైడ్ అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఒకసారి వెళ్ళి అవునా, మామిడి కాయలా? ఏకాంబరం. ఈ గుడిలో ఈ మామిడి చెట్టు 365 సంవత్సరాల వయస్సు అట. ఓహో, వయస్సు కాలదట. 365 అంటున్నా. 3500 అదే. వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తా. అయినా 3500 సంవత్సరాల వయస్సు కలదంట. ఒక్కొక్క మరి అక్కడ లోపల ఉంది ఎవరు? ఆమె కామాక్షి అమ్మనా?
ఈడ మొత్తం అమ్మవారి గుళ్ళలో ఈ అమ్మవారే ఉంటుందట, ఇంకే అమ్మవారు ఉండదంట. ఈడ మొత్తంలో ఏ అమ్మవారు ఉండదట, వేరే ఇంకే అమ్మవారు, కామాక్షి అమ్మవారే ఎక్కడున్నా కూడా, వేరే అమ్మవార్లు అనేది ఉండదంట ఇక్కడ గుళ్ళల్లో ఇక్కడ. అందుకే శివుని దగ్గర కూడా కామాక్షి అమ్మవారే ఉన్నది. ఇప్పుడు ఏ గుడికి పోయినా అంతే, కామాక్షి అమ్మదే ఉంటుంది, ఇంకా వేరే అమ్మవార్లది ఏది ఉండదు. ఇంకా చూసారు కదా మామిడి చెట్టు. సో కామాక్షి అమ్మవారికి శివుడికి అక్కడే ఆ చెట్టు కిందనే పెళ్ళయిందంట. 4 రకాల కాయలు అయితే కాసాయట ఈ చెట్టుకి, మామిడి కాయలు అనేది. సో దాన్ని ముట్టుకోవద్దు అనేసి అన్నారు, ముట్టుకోవద్దు మామిడి చెట్టుని అనేసి అన్నారు. దూరం నుంచే మీకు చూపించాను. ఆ మామిడి చెట్టులో కూడా శివుడు దిగిన ఉన్నారనమాట విగ్రహం. అక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు, అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మేమైతే ఇదిగోండి బయటకు వచ్చేసి కోనేరు అనమాట, చూపించాను కదా. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్ అనమాట, నంది ఉంది చూడండి, ఇది ఎంట్రన్స్. కాకపోతే మేము అట్నుంచి వెళ్ళొచ్చాము అనమాట, వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చాము. ఇంకా వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం కదా, చూపిస్తున్నాను అనమాట మీకు. ఇదిగోండి అటు ఇంకా వెళ్ళిపోవాలి మేము, ఇంకా అంటే అయిపోయింది దర్శనం. పబ్లిక్ కూడా పెద్దగా ఏం లేరు. ఒకసారి చూపిస్తున్నాను మీకు. అక్కడ వర్క్ జరుగుతుంది, ఇక్కడ ఇదంతా బాగుంది. తీసుకున్నాం 50 రూపీస్ అంటే సైజుని బట్టి రేట్ అనమాట. ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇదిగోండి ఇంక ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చిన వామన అవతారం దర్శనం చేసేసుకొని వెళ్దాం. మొత్తం ఎంత ఎక్కడ వేయాలి అది గంట తీసుకు ఇది కూడా కన్స్ట్రక్ట్ అంటే మొత్తం ఏమన్నా డ్యామేజ్ అయినట్టున్నాయి, మొత్తం వర్క్ జరుగుతుంది ఇక్కడ కూడా. సో ఇదిగోండి కలర్స్ వేస్తున్నారు, వర్క్ జరుగుతుంది. ఏమో మరి అదే అర్థమవుతలేదు. ఎటు టెంపుల్ ఇదేంటి, ఏమో నాకు ఈ లాంగ్వేజ్ రాదు. అలా అడుగుదామా? ఇటు పోతున్నారు అందరు, ఇటు నుంచి ఎలా వస్తున్నారు అందరు. టెంపుల్ అయితే వర్క్ జరుగుతుంది కదా. ఇక్కడ ఉందబ్బా, ఇక్కడ నాకు ఫేవరెట్. తీసుకో, ఎంత వర్క్ జరుగుతుంది అంటే ఏంటన్నట్టు 60 ఏది చిన్నగా ఉంటాయేమో. 60 ఏది 60 అది 10 ఏం చేసుకోవాలి తిండికి. ఇంతకుముందు టెంపుల్ అయితే చూశారు కదా, ఉరగరంద పెరుమాళ్ అంట. సో అది వచ్చేసి ఆ టెంపుల్ వర్క్ జరుగుతుంది, డ్యామేజ్ అయినట్టుంది, వర్క్ జరుగుతుంది. సో మేము కూడా లోపలికి వెళ్ళి చూసాము ఎక్కడ అనేసి ఏంటి అనేసి. బయటకు వచ్చాక మళ్ళీ తెలిసిందనమాట అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి. అవన్నీ టెంపుల్స్ అన్నీ దగ్గర దగ్గరే ఉందండి. ఓన్లీ ఇది ఒక వరదరాజ పెరుమాళ్ టెంపుల్, ఇది బంగారుబల్లి వెండుబల్లి ఉంది చూడండి. ఈ టెంపుల్ ఇప్పుడు మేము వరదరాజ టెంపుల్లో ఉన్నామన్నమాట, వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ మాత్రమే ఒక 4-5 కిలోమీటర్స్ అలా ఉంది. మాకైతే 500 ఆటో తీసుకొని ఇవన్నీ చూపిస్తున్నాడు అనమాట. తర్వాత లాస్ట్లో షాపింగ్ ఉంటుంది అనమాట, షాపింగ్ కూడా చేసే వరకు ఆగుతాడు తను. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చాం కదా. సో ఇవాళ వచ్చేసి ఏకాదశి అంట. సో అందుకే స్వామివారిని అయితే ఇలా ఊరేగిస్తున్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి పంతులు.
చాలా బాగా అనిపించిందండి. కొంచెం మిస్ అయితే మేమైతే మిస్ అయ్యేవాళ్ళము, తెలియకపోయేది మాకైతే. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది టెంపుల్ వచ్చేసి. ఇది ఎటో వెనక సైడ్ ఎటెటో తీసుకెళ్లారు. మేము అదే అనుకున్నాము. చాలా హ్యాపీ అసలు మేమైతే. ఇలా చూడాలని రాసింది, వచ్చేసాము ఇంకా మేమైతే. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా మొత్తం అంతా అయిపోయి స్వామివారిని లోపలికి తీసుకొచ్చే వరకు మేమైతే స్వామి ఎటు తీసుకెళ్తే అటే వెళ్ళామన్నమాట. టెంపుల్స్లోనే తీసుకెళ్లారనమాట. టెంపుల్లోనే ఒక దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి పూజలు అవి ఇవి చేసేసి ప్రసాదం నైవేద్యం చూపించి అందరికీ ప్రసాదం పెట్టేశారు. ఇంకా అది లాస్ట్ కదా, మా ఆయన వచ్చేసి వెళ్దామా అనేసి అన్నాడు. వద్దులే, ఉందాం అయిపోయేదానిక, ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్తామా అన్నట్టు ఉందామనేసి అంటే ఉన్నామన్నమాట. చీకటి అయిపోయింది ఆల్రెడీ. 7 అవుతున్నట్టుందండి. 7:30 కాదు, 7 అవుతున్నట్టుంది. ఇంకా ఈ టెంపుల్తో లాస్ట్ అనమాట కంచిలో. నెక్స్ట్ ఇంకా షాపింగ్ ఉంటుంది, ఇందులోనే అన్నీ పెట్టేస్తాను. కంచి ఇంకా వ్లాగ్ అయితే ఇది లాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం వ్లాగ్ వస్తుంది. ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఈ లైటింగ్కి మనకు కనపడదు ఇక మంచిగా. అక్కడే ఉన్నారు అందరు. ఇప్పుడు వస్తారు ఇక అందరు. మెయిన్ ఎంట్రన్స్ ఇక లైటింగ్ ఏడితే సరిగ్గా రానే రావు. ఎక్కడున్నాయి తాగనీకా? దర్శనం చేసేసుకొని వెళ్దాం. ఇంకా స్వామివారిని కూడా ఇటు తీసుకొస్తున్నారు. అయితే ఇవాళ ఏకాదశి కదా, అందుకే ఇవాళ ప్రతిరోజు ఇలా ఉండదంట. ఏకాదశి అనేసి అలా చేశారనమాట. ఆయన అప్పించండి ఇప్పుడు మనకు వడ, అది కావచ్చు అమ్మేది. ఎంత బాగుంది చూడండి. ఇదిగోండి బంగారు బల్లి దర్శనం చేసుకోనికి అయితే వెళ్తున్నాము. మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఇచ్చిర్రు, వెయిట్ అనేసి ఇచ్చిర్రు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, బ్యాక్ సైడ్ అనుకుంటా. వెళ్తున్నాం. ఇదేనా చిన్న? ఇది కానట్టుంది కదా. దర్శనం చేసుకొని పోదాం దా. ఫైనల్లీ అయిపోయింది దర్శనం. బంగారు బల్లి, వెండి బల్లి ముట్టుకున్నాం. వీడియో తీయడం అవ్వలేదు, కొంచెం తీసిన. మేము ముట్టుకునేటప్పుడు వీడియో సరిగ్గా కనపడలేదు కదా, నేను కూడా తీయట్లేరు అక్కడ. చాలామంది వీడియోస్ పెట్టిర్రు అబ్బా, మంచిగా తీసుకున్నట్టు. అందుకే ఇంకా అయిపోయింది కదా ఇక మనది.
డబ్బులు ఇస్తే ఏమన్నా చేసుకోవచ్చు. అనుకోదు 20 అమ్మయ్య. టైం అయితే 7:30 అవుతుంది. 7:30 7:12 అవుతుంది. చలో ఇక వెళ్ళిపోదాం. ఇది తీసుకున్నాము, అది తీసుకున్నాము. చిన్న తీసుకో, బాగుంది చూడు, అది తీసుకుందాం. ఏంది అంత పెద్ద అది చిన్న ఇది? ఎంత ఇది? 40 రూపాయలు. ఫోటోలు తీసుకోండి. ఎంత? 120. ఇది కాల కంచి 5 పడాలి. 3 అమ్మవారు పని అన్నీ కలిపి ఉన్నాయి కదండి. ఇలా మనం పోయిన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. మనం పోయిన టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ఎంత? తీసుకున్నావు కూడా ఎంతకి ఎంత ఇవ్వాలి? లాస్ట్ కూడా చెప్పండి. ఒకటే అంతే కావాలి వద్దా? మగ్గం ఇక్కడే వేసేసి ఇక్కడ తీయచ్చా వీడియోస్? తెలుగు రాదేమో మేబీ వాళ్ళ. రెండు చూద్దాం. పట్టు అయితేనే మనకు కాటన్ సెట్. అట్లా చూపించండి. ఇవన్నీ నేసినాయి మీరు. కాటన్ చీర 500 నుంచి ఉంది. పట్టు చీర 1000 రూపాయలు, 2000, 3000 ఎంత బడ్జెట్ 1200. ఈ పట్ట పట్టు చీర అంట అసలు ఏంటి సేల్ అవుతారో అంటే హోల్సేల్ డిస్కౌంట్ చేస్తాం. ఫ్యాన్సీగా ఉంది. ఎట్లా చేస్తాం నా భయపడవద్దు. పైసలు ఇచ్చి కొనుక్కోపోయేది కదా, ఫ్రీ కాదు కదా, పైసలు ఇచ్చి కొనుక్కోపోయేది. మన ఇష్టం అది. పైసలు ఇది అది 28, 22 షర్ట్స్ అయితే నాకు 2000 లోపల ఇస్తాం. మంచిగా ఉంది. కలర్ బాగుంది. అది బాగానే కలర్ సెట్ కదా నాకు. పాత మోడల్, కొత్త మోడల్. లైట్ కలర్సే చూపించండి, మరి థిక్ కలర్స్ ఎందుకంటే నాకు సెట్ కావు కదా. తీసుకోండి, రేట్ తగ్గిస్తాం. రేట్ చూడండి, చూడు చిన్న బాగుంది. టెంపుల్స్ దర్శనాలు అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఆటో అయినా వాళ్ళకు లింక్స్ ఉంటాయి అనుకుంటా. ఒక షాప్కి అయితే తీసుకొచ్చారు. వాళ్ళు హోల్సేలు రిటైలు వాళ్ళే నేసి అమ్ముతారంట. వచ్చేసామన్నమాట. నాకు పెద్దగా శారీస్ తెలియదు. కంచికి వచ్చాం కదా, కంచి పట్టు శారీస్ చాలా ఫేమస్ కాబట్టి చూద్దాం అన్నట్టుగా అయితే ఒక్కటన్నా తీసుకుందాం అనేసి అయితే వచ్చామన్నమాట. నేనైతే చూస్తున్నాను, కానీ ఎందుకో ఏది అసలు నాకు కొత్తగా నచ్చట్లేదు. 20-30 దాకా శారీ అయితే వేసాడనమాట తనైతే. కానీ మా ఆయనకైతే ఇన్ని శారీస్ వేయించుకొని ఒక్కటి కూడా నచ్చట్లేదా అనేసి అంటున్నారు. ఏం అర్థం కాదు, ఇన్ని శారీస్ ఉంటే ఏమర్థమైతే లేండి. లాస్ట్కి అయితే ఫైనల్గా ఒక 2 శారీస్ అయితే నేనైతే తీసుకున్నాను. పట్టు అయితే కాదండి, ప్యూర్ పట్టు అనేసి అని అంటే మనకు ఒక 5, 6, 7 వరకు అలా వస్తున్నాయి. మనకు వద్దులేండి, మనం ఎట్లయినా మనం ఉన్నవే కట్టుకోవట్లేము. ఏదో కంచికి వచ్చాం కదా, కంచి ఇక్కడే నేసారు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం కాబట్టి కంచి శారీ అన్నట్టే అయిపోద్ది కదా, ఏదో ఒకటి తీసుకుందాంలే అన్నట్టుగా ఒక 2 శారీస్ నాకు నచ్చాయి, తీసుకున్నాను.
ఇంకా అలాగే మాని పాపకు కూడా ఒకటి డ్రెస్ క్లాత్ లంగా బ్లౌజ్ కోసం అయితే డ్రెస్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. పర్లేదు బాగానే ఉన్నాయి, రీజనబుల్ రేట్ అనిపించాయి నాకైతే. నెక్స్ట్ ఇదిగోండి డిన్నర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి డామినోస్ ఉంటే పిజ్జా తిందామనేసి, పిజ్జా పిచ్చండి ఎన్నిసార్లు తిన్నా కూడా పిజ్జా తినాలనిపిస్తుంది. అంటే మా దగ్గర కూడా తీసేశారు, అంతకుముందు ఉండే మా రామాయణపేటలో, బట్ తీసేశారనమాట. డామినోస్ కాదులేండి, ఒకటి పిజ్జాది ఉండే, పర్లేదు. ఇంకా మేము మళ్ళీ పిజ్జా కావాలనేసి అంటే సిద్దిపేట వెళ్ళాలి. కామారెడ్డిలో అంతకుముందు ఉండే, అది పెద్దగా ఏం బాగాలేకుండే, ఇంకా సిద్దిపేట వెళ్ళాల్సిందే. సిద్దిపేటలో కూడా ఈ మధ్య అసలు లేదనమాట. ఒక 2 times వెళ్తే మాకైతే అది క్లోజ్ చేసి ఉన్నది. చాలా డేస్ అవుతుంది. హైదరాబాద్లో తమ్ముడు తీసుకొచ్చాడు కదా మొన్న ఒకసారి, సర్లే ఇక మళ్ళీ తిందాంలే, తినాలనిపించింది, వచ్చేసాము. ఇదే డిన్నర్ అనమాట. ఇంకా ఏం తీసుకోవాలనేసి ఆర్డర్ చేస్తున్నాడు. అమ్మ దేవుడా, ఇదిగోండి పిజ్జా, అలాగే బన్. దీనికి సపరేట్ అది ఇస్తారు కదా, సాస్ ఇస్తారు కదా. అసలు దాంట్లో పెట్టేసి ఇస్తే అది వేరు, దాంట్లో మనకు మొత్తం అంతా. చూసారు కదా కంచిలో ఈ రోజుతో క్లోజ్ అనమాట వ్లాగ్స్ అయితే. అంటే ఇక రేపు అరుణాచలం అయితే వెళ్తామన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. మధ్యాహ్నం పడుకున్నాము బాగానే, మళ్ళీ ఈవినింగ్ టెంపుల్స్కి వెళ్ళాం కదా, ఇంకా తిరిగి అలసిపోయామన్నమాట. ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ లేచి అరుణాచలం అయితే బయలుదేరాలి. ఇక్కడ నుంచి 3 hours ఏమో ఉంటుంది. ఈ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ ఉంటాయంట. సో ఇదండి కంచిలో లాస్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. బాయ్.